శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాతరే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 7 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది, పుష్యమి నక్షత్రం ఉంది. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైనటువంటి లాభాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ఆ ప్రయాణాల్లో ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే మీ పనుల్లో విశేషమైన లాభం చేకూరుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే రాజకీయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బలం ఉంది. తండ్రి తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ కీలకమైన విషయాలు చర్చించటానికి కూడా ఈరోజు రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటి కోర్సులు నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. దేవతా దర్శనాలు చేసుకోవటానికి, తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే విద్యా సంబంధమైనటువంటి కోచింగులు తీసుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా అనుకూలిస్తుంది. మెడికల్ రిలేటెడ్ కోర్సులు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి ఈ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. తీర్థయాత్రలు చేయటానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచిది. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయ మార్గాలు అవసరానికి తగ్గట్టుగా సమకూరుతాయి. ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వృత్తిపరంగా కూడా ఒక మంచి స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా ధనం చేతికొచ్చి రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా భగవత్ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడం ద్వారా దైవానికి మరింత చేరువవటానికి, భగవద్ అనుగ్రహం మరింతగా పొందటానికి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల తగినంత అప్రమత్తంగా ఉండాలి.
విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు అన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు వృధా ప్రయాణములు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా ప్రయాణాలు చేసే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. ఆ అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలి. అదేవిధంగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అంటే అనవసరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాన్ని కొద్దిగా నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రాణాపాయ సంఘటనలు త్రుటిలో తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. దుర్గానామాన్ని స్మరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా సురక్షితమైనటువంటి ప్రయాణాలు చేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల మరింత జాగ్రత్త వహించాలి. అలాగే వాహనము ఎవరైనా అపహరించుకుపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ బండి, కారు విషయంలో తగినంత అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో నష్టం ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆ నష్టాన్ని అధిగమించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు వాహన గండాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి మంచి ప్రయోజనాలు పొందటం కాకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గరుంచుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు ధరించి ప్రయాణం చేయటం, దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు కేసులలో మంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మీ పురోగతి చూసి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయటం అనేటటువంటిది జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల కనుదిష్టి పెరుగుతుంది. ఆ కనుదిష్టిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయటం మంచిది. అంటే కనుదిష్టి మీ మీద ఎలాంటి ప్రభావం రాకుండా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించటం, లేదా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ కనుదిష్టి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఓం పూరీ జగన్నాథ స్వామినే నమః అనే మంత్రాన్ని మనస్సులో 11 సార్లు స్మరించుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజుకున్న ప్రత్యేకత, ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి వారికి రథయాత్రను నిర్వహిస్తారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూర్తిగా జగన్నాథుడి అనుగ్రహం కలగటానికి ఓం పూరీ జగన్నాథ స్వామినే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే 12 రాశుల వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్వి చేసుకోవటానికి రవిహోర మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది. సన్మానాలు, సత్కారాలకు చాలా మంచిది. అలాగే దావాలకు, కోర్టు సంబంధమైన వ్యవహారాలకు కూడా రవిహోర అనుకూలిస్తుంది. ముఖ్యంగా రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసినట్లయితే మీ చర్చలు విజయవంతం అవుతాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు
రవిహోరలో పాటించడం ద్వారా 12 రాశుల వాళ్ళు చక్కటి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా దినఫలం కార్యక్రమంలో యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రతిరోజు కూడా నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా 12 రాశుల వాళ్ళకి దినఫలంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, హోరాకాలాన్ని బట్టి ప్రతిరోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు కూడా మాచిరాజ భక్తి ఛానల్లో దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.